మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలు గుర్తొస్తా ఉన్నాయి. బయట ఇప్పుడే ఫోటో గ్యాలరీ చూశాను నేను. కేసీఆర్ గారు ఈ తెలంగాణను కాపాడాలని ఆ రోజు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఇక ఆ దొంగల్ని మళ్ళీ రానిచ్చేది లేదు. 1956లో తెలంగాణను ఆంధ్రలో కలపడం మాకు అన్యాయం జరుగుతుందని ఆనాడే మన పెద్దలందరూ కూడా పోరాటం చేసింది. అంటే పెళ్లి పీటల మీదనే విడాకుల పాట పాడరు ఎవరు. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ ఈ 3 కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు మళ్ళీ ఆశలు చిగురించినాయి. అన్ని చోట్ల నిరాహార దీక్ష శిబిరాలు స్టార్ట్ అయింది, ఉద్యమాలు స్టార్ట్ అయినాయి, వంట వార్పు స్టార్ట్ అయింది, రాస్తా రోకోలు స్టార్ట్ అయింది. తెలంగాణ ప్రజలు ఒక మాట అన్నారు, ఆంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా పెట్టి నోటికాడ బుక్కను ఎత్తగొట్టిండ్రు, వచ్చిన తెలంగాణను ఎత్తగొట్టిండ్రు. తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా అందరు రాజీనామా చేయాలని చెప్పి తెలంగాణ సమాజం కోరింది. అప్పుడు రాజీనామా చేయమంటే ఇదే రేవంత్ రెడ్డి, ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్న వీళ్ళంతా రాజీనామాలు చేయమంటే వెన్ను చూపి పారిపోయింది. ఇద్దరిట్లో ఒకటే వేసిండు. ఇప్పుడున్న బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే నేను చెయ్యనే చెయ్య అన్నాడు. ఆనాడు తెలుగుదేశంలో గెలిచిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయవయ్యా అంటే కొంతమంది జిరాక్స్ కాయిదాలు ఇచ్చింది స్పీకర్కు. ఈ రేవంత్ రెడ్డి జిరాక్స్ కూడా ఇవ్వాలి. అంటే ఆనాడు కూడా నవంబర్, డిసెంబర్ 23న ఇచ్చిన తెలంగాణ వెనక్కిపోతే కూడా మళ్ళీ కేసీఆర్ రాజీనామా చేసిండు ఎంపీగా. డిసెంబర్ 24 నాడు పాత బస్టాండ్ కాడ దీక్షా శిబిరం ప్రారంభిస్తే 1531 రోజులు సిద్దిపేటలో దీక్ష చెయ్యని మనిషే లేడుగా. ఈ రేవంత్ రెడ్డి ఈయనన్నా ఒకనాడు జై తెలంగాణ అన్నాడా? రాజీనామా పెట్టిండా? ఏమైనా ఒక్క కేసు ఉన్నది ఆయన మీద? 350 400 పోలీస్ స్టేషన్ల కేసులు ఉంటుండే మా మీద. ఈ రేవంత్ రెడ్డి అంటే ఏమన్నా జై తెలంగాణ అన్నాడా? ఒక్క కేసు అయిందా? ఒకనాడు రాజీనామా పెట్టిండా? ఒక్కనాడు అమరుల దగ్గరికి పోయి 4 పూలు పెట్టి అమరులకు జోహార్ అన్నాడా ఈ మనిషి? ఓ పూలు పెట్టినోడు కాదు, ఓ జై తెలంగాణ అన్నోడు కాదు, ఓ రాజీనామా చేసినోడు కాదు. ఆ కేసు అయింది, ఓటుకునోడు కేసు అయింది, దొంగ కేసు అయింది, తెలంగాణ ఉద్యమ కేసు లేదు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారట. కేసీఆర్ లేని తెలంగాణ ఉందా? కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. తెలంగాణ ఉద్యమంలో నీ మరకను మలిపేయలేవు రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. జై తెలంగాణ మీద తుపాకీ పట్టుకొని బయలుదేరిన మరక నిన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. నీ మాటలు ఎన్ని మాట్లాడినా కేసీఆర్ కీర్తిని నువ్వు తుడిసేయలేవు. ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ పేరు చరిత్రలో ఎప్పుడూ నిలిచే ఉంటుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రజలకు ఎన్నో మాటలు చెప్పింది. 6 గ్యారంటీలు అన్నారు, 100 రోజుల్లో ఇస్తామన్నారు. ఆ రోజు మనం ఎల్ఆర్ఎస్ తెస్తే ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఆ రోజు ఎల్ఆర్ఎస్ పథకం తెస్తే ఎల్ఆర్ఎస్కి వీళ్ళు పైసలు తీసుకుంటారో మేము వస్తే ఫ్రీగా చేస్తామన్నారు. ఇప్పుడు చేసిండ్రా? ముక్కు పిండి ఎల్ఆర్ఎస్కి ఇలా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఫార్మాసిటీ రద్దు అన్నాడు, ఇప్పుడేమో ఫార్మాసిటీ ఉంటుంది అంటాడు. లగచర్లలో ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రీ కడతా అన్నాడు. ఇప్పుడు గిరిజనులు తిరగబడితే ఇవాళ లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేసుకున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. అట్లా అన్నిట్లలో ఆగమాగమే, ఏ నిర్ణయం కూడా సరిగా లేదు. మెట్రో రైలు రద్దు అంటాడు, ఫార్మాసిటీ రద్దు అంటాడు, ఇప్పుడు లగచర్ల కూడా రద్దయింది. హైడ్రా అన్నాడు, పేదల ఇల్లు కూల్చిండు. ప్రజలు తిరగబడితే ఇక కూలగొట్టం కొత్తవి మాత్రం ఆప్తం పాతవి కొట్టము అంటాడు. మూసి అన్నాడు, మూసీలో పేదలు తిరగబడితే ఆడ కూడా వెంటకు తగ్గిండు. అంటే అన్నీ ఆగమాగమే. బస్సు తప్ప అంత తుస్సే మా చెల్లి అన్నట్టు, అంత తుస్సే. ఎందుకంటే పోరాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం, పేగులు దిగదాకా కొట్లాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం, చావు నోట్లో తలబెట్టి తెచ్చినోడు కేసీఆర్ తెలంగాణ. ఈ కేసీఆర్కున్న ప్రేమ ఈ కాంగ్రెస్ వాళ్ళకో ఇంకోలకో ఉండదు. ఏమని సంకల్పం? ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా ఆనాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో అందరం ఒక్కటై కదులుదాం. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, ప్రజల కష్టాలను ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది, ప్రజలకు అండగా నిలబడుతుంది. లగచర్ల ఇవాళ బీఆర్ఎస్ పోరాట ఫలితం
ఇవాళ వాళ్ళు నోటిఫికేషన్ రద్దు చేసుకున్నారు. హైడ్రా ఆగిందంటే బీఆర్ఎస్ పోరాట ఫలితం ఇవాళ హైడ్రా బంద్ చేసుకున్నది ఈ ప్రభుత్వం. అట్లనే మనం రైతుల పక్షాన, మహిళల పక్షాన, విద్యార్థుల పక్షాన, యువకుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ఈ కాంగ్రెస్ పైన పోరాడదాం. దీక్షా దివస్ స్ఫూర్తిగా మనందరం కూడా కొత్త ఉత్సాహంతో ఆనాటి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుదాం. మళ్ళీ మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని మీ అందరికీ కూడా మనవి చేస్తూ జై తెలంగాణ.